బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే అటు తెలంగాణకు సంబంధించి అనేక జిల్లాల్లో వరదలు, భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ భారీ వర్షాలతో తెలంగాణ ప్రాంతంలో అనేక జిల్లాలు ముంపుకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాలకు ఈ వర్ష సూచన అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 2 రోజుల నుంచి కూడా కంటిన్యూగా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఈ చిరుజల్లులు ఒక విధంగా చెప్పాలంటే బయటకు వచ్చి ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. భారీ వర్షం కురిసి నిలిచిపోతే ఏదైనా పనులు చేసుకోవడానికో బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సముద్రం అల్లకల్లోలంగా మారినటువంటిది మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే సముద్ర తీరమంతా కూడా ఈ అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 5 రోజులు కూడా ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్కి రానున్నటువంటి 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇది ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూడాలంటే అటు పార్వతీపురం అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కోస్తా జిల్లాలకు సంబంధించి అటు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తం అంతా కూడా మేఘాలు కమ్మేసుకుని కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పార్వతీపురం, మన్యం, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో వాగులు, వంకలు పొంగు పొరులుతున్నాయి. ఈ వాగులు పొంగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏజెన్సీ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా అల్లూరు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు సమన్వయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలెవరు కూడా వాగులు దాటొద్దు, ప్రమాదకర స్థాయిలో వాగులు పొంగు పొరులుతున్నాయని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం వర్షపు నీరంతా కూడా వరదల రూపంలో గోదావరిలో కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కంటిన్యూగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని రివ్యూ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే ఈ రోజు నుంచి రానున్నటువంటి 3 రోజులు విశాఖ కేంద్రంగా అటు ముఖ్యంగా చూస్తే వాతావరణం అనుకూలించకపోయినా కూడా 3 రోజులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇక్కడే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు మంత్రి నారా లోకేష్ పర్యటన విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు పర్యటన విశాఖలో రేపు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల మీద కూడా విశాఖ కేంద్రంగానే విశాఖలోనే రివ్యూ నిర్వహించి డిజాస్టర్ మేనేజ్మెంట్ని అప్రమత్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాలకు అంటే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలకు వర్ష సూచన అయితే ఇచ్చినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూడొచ్చు ప్రస్తుతం అంటే ఆ ఫేస్ మీద కూడా కంటిన్యూగా వర్షం ఏ విధంగా కురుస్తూ ఉందనేది. ఇదే విధమైనటువంటి చిరుజల్లులు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ కూడా బయటకు రాలేనటువంటిది అయితే కనిపిస్తుంది. బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా పనులు చేయాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బంది. ఎందుకంటే భారీ వర్షాలు కురిసే సమయంలో ఒకవేళ వర్షం కురిస్తే 1 గంట 2 గంటలు వర్షం కురుస్తుంది, తర్వాత నార్మల్ పొజిషన్కి వస్తుంది. వాటర్ అంటే రోడ్లపై ఉన్నటువంటి వాటర్ కూడా అటు దిగువ ప్రాంతాలకు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. కానీ ఇలా కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అర్థం కానటువంటిది అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం మరొక 5 రోజులు కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మత్స్యకారులకు కూడా అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ వర్షాలు అటు ఉత్తరాంధ్ర, ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి మరొక 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.